మనం ప్రభుతో ఉన్నామనడానికి కూడా సూచనలు ఉంటాయి, ప్రభుతో ఎడబాసేమనడానికి కూడా సూచనలు ఉంటాయి. వీటిని గమనించాలి. యేసు ప్రభు వారు సూచనలు చూచినా ఆ కాలం వారు అతన్ని నమ్మలేదు. ఈమె కళలు వచ్చాయి. యేసు ప్రభు శిష్యులు ఆ అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు, అనేకులు స్వస్థపరిచారు. మనమేమనుకోవాలి? ఆ కాలంలో అది చిన్న దేశం, ఇప్పటికీ చిన్న దేశమే, కానీ ఆయన వార్త ప్రపంచమంతా వెళ్తుందంటే అతడు సాధారణమైన వ్యక్తి కాదు. యేసు ప్రభువారు ఏ ఒక్క ప్రచార మాధ్యమం లేని సమయంలో యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. ఒక ఉరివేయబడిన వ్యక్తి, మన భాషలో చెప్పుకోవాలంటే, మన భారతదేశ సంప్రదాయంలో చెప్పుకోవాలంటే, ఒక మరణ శిక్షను పొందిన వ్యక్తి గురించి ఎందుకు ఎంత ప్రచారం జరుగుతుంది? మనకి ఏ జ్ఞానం లేకపోతే ఈ జ్ఞానం ఆలోచించాలి. అంటే ఆయనలో శక్తి ఉంది, ఆయనలో శక్తి ఉంది.